నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఫాల్టా నియోజకవర్గంలో మొత్తం ఫాల్తూ వ్యవహారాలే టీఎంసీ ఇప్పటివరకు చేస్తూ వచ్చింది. అయితే ఒక లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థి మెజారిటీ ఆ లోక్సభ నియోజకవర్గంలో ఉండే ఓటర్లతో సరి సమానంగా వచ్చింది, ఆ సంఖ్యతో సరి సమానంగా వచ్చిందంటే అప్పుడే అనుమానం రావాలి. డైమండ్ హార్బర్లో అభిషేక్ బెనర్జీకి, అందులో 1,60,000 ఇక్కడి నుంచే, ఫాల్టా నియోజకవర్గం నుంచే. పేరు మోసిన గూండా, మొన్నటిదాకా 3 టైం ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్, మొన్న ఈ మధ్య సువేందు అధికారి అభివృద్ధి విధానాలు విపరీతంగా నచ్చేసి పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన జహంగీర్ ఖాన్ చేసిన అరాచకాలు, ఇప్పుడు అతను 4th ప్లేస్లో ఉన్న రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసిన ఇంకా 7,000 మంది టీఎంసీ వాళ్ళు ఉన్నారంటే అవి కూడా బహుశా దౌర్జన్యం చేసి వేయించుకున్న ఓట్లే అయి ఉండాలి. ఏంటి అసలు ఇప్పుడు టీఎంసీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతున్న పరిస్థితి. ఎవాపరేట్ అయిపోతుంది టీఎంసీ, పూర్తిగా ఆవిరైపోతుంది. బట్ ప్రత్యామ్నాయం అక్కడ ఏమొస్తుంది, ఏమి వచ్చే అవకాశం ఉంది? రైట్, కరెక్టే. ప్రత్యామ్నాయం గురించి మనం మాట్లాడే ముందు అసలు ఫస్ట్ టీఎంసీ ఎట్లా అవుట్ అయిపోతుంది అనేది మనం చూద్దాం. నిజానికి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక ఫాల్టా ఒకటి రీపోలింగ్కి వెళ్ళింది. 21వ తారీఖు నాడు రీపోలింగ్ చేశారు, దాని ఫలితాలు కూడా వచ్చాయి, అది మనం మాట్లాడదాము. సో ఫస్ట్ టీఎంసీకి సంబంధించినటువంటి ఓవరాల్ ఆమెతో నడిచినటువంటి అనేక మంది నాయకులు, కీలకమైనటువంటి వ్యక్తులు మెల్లమెల్లిగా పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. నిజానికి మాట్లాడితే టీఎంసీలో అప్పటి రేంజ్లో ఉన్న వాళ్ళు, మొదటి నుంచి మమతా బెనర్జీతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గూండాలు, రౌడీ షీటర్లు, ఈ వ్యవహార శైలిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రౌడీ షీటర్లు, గూండాల మీద ఆల్రెడీ చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంకోవైపు మధ్యస్థంగా ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. కొంచెం బాగా ఉన్నవాళ్ళు డిసెంట్ ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు లిటరల్లీ. ఎవరు అంటే బరాసత్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ ఆమె పేరు. ఆమె బరాసత్ ఎంపీ. ఆమె ఆ పర్టికులర్ జిల్లాకి సంబంధించి ఆమె ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా కూడా ఉంది. టీఎంసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసింది. సడన్గా ఆమె సువేందు అధికారి ఏదో సభ నిర్వహిస్తే, ఆ అధికారిక కార్యక్రమం ఏదో ఉంటే ఆ కార్యక్రమంలో ఈమె ప్రత్యక్షమైంది. ఈమెతో పాటు 2 ఎమ్మెల్యేలు వచ్చారు. ఆమె ఆల్రెడీ ట్వీట్లు చేస్తోంది. ఆమె ఏం చెప్తుంది అంటే టేక్ ఛార్జ్ అని ఏదో ట్వీట్ కూడా చేసింది. అండ్ అది కాక ఆమె ఏమంటుందంటే మమతా బెనర్జీ ఎందుకు నష్టపోయింది అని అంటే, వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి అని అంటే కనుక, ఇదైతే మన ప్రశాంత్ కిషోర్ కంపెనీ ఉంది కదా, ప్రశాంత్ కిషోర్ ఐపాక్ కంపెనీ పూర్తిగా ఈ బెంగాల్ ఎలక్షన్స్ని నడుపుతూ వచ్చింది. అసలు పొలిటికల్ పార్టీల నాయకులు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, నాయకుల అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాటి మీద అసలు ఏమాత్రం అవగాహన లేదు. ఇంతకుముందు అసలు ప్రజా పోరాటాలతోటి వచ్చినటువంటి టీఎంసీ అనేది, నిజంగా టీఎంసీ ఎదుగుదల కూడా ఉద్యమాల ద్వారా వచ్చింది. అట్లాంటిది గ్రౌండ్కి కనెక్ట్ మొత్తానికే తీసేసుకున్నారు వాళ్ళు, గ్రౌండ్కి డిస్కనెక్ట్ అయిపోయారు. ఐపాక్ ఏది చెప్తే అంటే స్ట్రాటజిస్టులు వాళ్ళు గణాంకాలు మాత్రమే కావాలి, ఎంతమంది వచ్చారు, ఎన్ని ఓట్లు పడతాయి, ఏ లెక్కలు ఉంటాయి, ఈ అరిథమెటిక్స్ని మాత్రమే మమతా బెనర్జీ పరిగణలోకి తీసుకుంది. నిజానికి ప్రజల్లో గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఆమె పట్టించుకోవడం మానేసింది. అందుకే ఈ ప్రాబ్లం, ఈ ఫలితం వచ్చింది అనేది వీళ్ళు మాట్లాడుతున్నది. మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి ఫిర్హాద్ హకీం, ఆయన ఆధ్వర్యంలో, ఆయనకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా నోటీసులు ఇవ్వడం మనకు తెలుసు. మేయర్ నోటీసులో లేకుండా, ఎస్, అంటే ఒక సుమారు 100 మందికి పైగా కౌన్సిలర్లు ఆల్రెడీ రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన వాళ్ళలో భత్పరా మున్సిపాలిటీ నుంచి 35 మంది కౌన్సిలర్లు ఉంటే 30 మంది రాజీనామా చేశారు. అండ్ హలీ సహార్లో 23 కౌన్సిలర్లు ఉంటే 16 మంది రాజీనామా చేశారు. కచ్రాపరా అక్కడ 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇలా చాలా ప్లేసెస్లో ఇందాక నేను చెప్పినట్టుగా న్యూట్రల్గా, మధ్యస్థంగా ఏం చేయాలో పాలుపోని వ్యక్తులందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఓవైపు రాజీనామాల పర్వం నడుస్తోంది. ఇంకా మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏదో హింస జరిగింది, దానికి వ్యతిరేకంగా మనం ప్రొటెస్టులు చేయాలి, బుల్డోజర్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పేసి మమతా బెనర్జీ పిలుపునిస్తే 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 36 మంది అటెండ్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరు రాలే. మమతా బెనర్జీ ఏదైనా ఒక ఆదేశం ఇచ్చింది అని అంటే తూచా తప్పకుండా అమలు చేసేటువంటి సైన్యాన్ని ఆమె నిర్మించుకుంది. ఆ సైన్యం వాళ్ళ పూర్తిగా పక్కచూపులు చూస్తున్నారు, వాళ్ళందరూ వెనకాల ఉంటున్నారు, ఆ లోపలికి రావడం పరిస్థితి కనబడుతుంది. ఇందులో మళ్ళీ మమతా బెనర్జీ మీద కొంత ప్రేమ ఉంది, అభిమానం ఉన్నప్పటికీ అభిషేక్ బెనర్జీ చర్యలను విపరీతంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది. సో అభిషేక్ బెనర్జీ వలన ఇదంతా జరుగుతోందని. సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ గురించి కొంచెం మాట్లాడాలి మనం. ఇందులో నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇందాక మీరు అడిగారు
డైమండ్ హార్బర్ నియోజకవర్గం, అది లోక్సభ నియోజకవర్గం. డైమండ్ హార్బర్ నుంచి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్లుడు ప్రాతినిధ్యం వహిస్తారు. అండ్ ఆయన అక్కడ రికార్డ్ మెజారిటీ తోటి గెలిచాడు. 2024 ఎలక్షన్స్లో ఆయన 7,10,930 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆయన విజయం అంటే డైమండ్ హార్బర్ కిందనే ఆ లోక్సభ పరిధిలోనే ఫాల్టా నియోజకవర్గం వస్తుంది, ఫాల్టా అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఫాల్టా నుంచి 168,372 ఓట్ల లీడ్, అంటే అత్యధికంగా మీరు అర్థం చేసుకోవచ్చు. డైమండ్ హార్బర్ లోక్సభలో ఆయనకు వచ్చినటువంటి మెజారిటీలో 168,000 ఓట్ల లీడ్ ఫాల్టా నుంచే వచ్చింది. అండ్ ఈ ఫాల్టా అనేది ఆయనకు చాలా కీలకమైన ప్లేస్. 2024 లోక్సభ ఎన్నికల్లో ఫాల్టాలో, కేవలం ఫాల్టాలో టీఎంసీకి, ఫాల్టా సెగ్మెంట్లో టీఎంసీకి 183,635 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 15,263 ఓట్లు వచ్చాయి, సిపిఎంకి 2,315 ఓట్లు వచ్చాయి. ఓకే, ఇది 2024 లోక్సభ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మొన్న జరిగిన రీపోల్లో, ఇప్పుడు వచ్చిన ఫలితాల్లో బీజేపీకి 1,49,000 ఓట్లు వచ్చాయి. అండ్ సిపిఎం సెకండ్ ప్లేస్కి వచ్చింది 40,000 ఓట్లు. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది 10,000 ఓట్లు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 7,783 ఓట్లు సాధించాడు. యాక్చువల్లీ ఆయన లాస్ట్ 2 రోజుల ముందు తప్పుకున్నప్పటికీ కూడా అది అక్కడ అంటే ఈ 7,000 ఓట్లు మాత్రం ఎట్లా వచ్చాయి ఆయనకి? ఒక అభ్యర్థి తప్పుకున్నప్పటికీ కూడా అంటే నార్మల్గానే కొన్ని ఓట్లు పడతాయి, అది జనరల్గా జరిగేదే. బట్ అఫ్ కోర్స్ ఫాల్టా లాంటి ప్లేసుల్లో, అది కూడా జహంగీర్ ఖాన్ లాంటి వ్యక్తికి ఆబ్వియస్లీ కొన్ని ఓట్లు పడతాయి, ఎందుకంటే అంతకుముందు మెజారిటీలు మనం చూసాం కదా. అండ్ ఇందులో ఇక్కడ మేజర్గా ఇప్పుడు సరే ఫాల్టా గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి అని అంటే, డైమండ్ హార్బర్ మోడల్ అని అభిషేక్ బెనర్జీ చాలా పాపులరైజ్ చేశాడు ఆ మాటని. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంని ఒక మోడల్గా మేము ప్రజెంట్ చేస్తున్నామని చెప్పాడు. ఏంటా మోడల్? విపరీతమైన దాదాగిరి, గూండాగర్ది, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎక్స్టార్షన్ డీటెయిల్స్ నేను అన్నది కూడా కాదు, ఇది వైర్లో వచ్చిన స్టోరీ. ఇది వైర్లో వచ్చిన స్టోరీ, నేను స్టోరీ చదువుతాను. టీఎంసీ అనుకూల మీడియా వైర్లో వచ్చిన స్టోరీ. ఐఎఫ్బి అగ్రో సేస్ ఇట్ హ్యాస్ పేడ్ 40 crore ఇన్ ఎలక్టోరల్ బాండ్స్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, 3 times its profits after tax. ఐఎఫ్బి అగ్రో అనే ఒక సంస్థ డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలో, అందులోనూ ఫాల్టా నియోజకవర్గంలోనే ఉంది. అది అగ్రో ప్రోడక్ట్స్ తయారు చేసే సంస్థ. వాళ్ళు 42 కోట్ల రూపాయలు టీఎంసీకి ఎలక్టోరల్ బాండ్స్ కోసం పెట్టారు, డబ్బులు ఇచ్చారు. 42 కోట్లు ఎందుకు ఇచ్చారు అని అంటే, వాడు అడిగారంట. ఎందుకు ఇచ్చారంటే, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి, మాకు ఇవ్వకపోతే బాగుండదని, సో ఇచ్చాము మేము, 42 కోట్లు ఇచ్చామని బెదిరించారని. 42 కోట్లు వాళ్ళకి నిజంగానే పెద్ద సంస్థన అంటే కనుక, వాళ్ళ ప్రాఫిట్స్ ఒక సంవత్సరంలో వాళ్ళ మొత్తం ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్లు అన్నీ పోతే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ 13.87 కోట్లు. వాళ్ళ ఫైనాన్షియల్ 13 కోట్ల ప్రాఫిట్స్ ఉన్న సంస్థ 42 కోట్లు ఇచ్చింది కేవలం ఎక్స్టార్షన్ కోసం. చంపేస్తారు. వాళ్ళు ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ, అది ఏదో వాళ్ళు స్టాక్ మార్కెట్స్కి వీటికి కూడా చెప్పారు, మేము ఇక్కడ నుంచి రీలొకేట్ చేస్తున్నామని. అంటే ఇది పరిస్థితి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అందుకే డైమండ్ హార్బర్ మోడల్ అంటే ఏంటి అనేది ఇదొక ఉదాహరణ. ఇక అసలు యాక్చువల్లీ డైమండ్ హార్బర్లోనే ఈ పర్టికులర్ ఫాల్టా నియోజకవర్గంలో ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు, సెకండ్ ప్లేస్లో సిపిఎం ఉంది, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, ఫోర్త్ ప్లేస్కి టీఎంసీ పరిమితమైంది కదా. సో ఈ ఫాల్టాలో 2019లో ఏం జరిగింది, 2024లో ఏం జరిగిందో చూద్దాం. 2019 లోక్సభ ఎన్నికల్లో అభిషేక్ బెనర్జీకి సంబంధించి 90% ఓట్లు, అంటే 52 పోలింగ్ స్టేషన్లలో, ఫాల్టా నియోజకవర్గంలో 52 పోలింగ్ స్టేషన్స్లో 90% ఓట్లు వచ్చాయట. ఓకే, 4 పోలింగ్ స్టేషన్లలో 99% ఓట్లు వచ్చాయి. ఒక్కొక్క పార్టీకి 99% ఓట్లు ఎప్పుడన్నా అంటే చాలా అరుదు. ఏదో 1-2 నియోజకవర్గాల్లో 1-2 ఉంటుందో నాకు డౌటే, కానీ ఇది ఇక అక్కడ ఒక ప్రాక్టీస్ అయిపోయింది అనమాట. మీకు 2019 పడతాయి కదండి, 10-15 ఓట్లు కదా. అండ్ అందులోను 2024 లోక్సభలోకి వస్తే 2019లో 4 పోలింగ్ స్టేషన్లలో 99% ఓట్లు వచ్చాయి. 2024లో 19 పోలింగ్ స్టేషన్లలో 99% ఓట్లు వచ్చాయి. 4 నుంచి 19కి పెరిగింది. ఓకే, ఇందులో కూడా కొన్ని నెంబర్స్ వచ్చాయి, నేను చెప్తాను. పోలింగ్ స్టేషన్ నెంబర్ 50 నెంబర్స్ చెప్తున్నాను. పోలింగ్ స్టేషన్ నెంబర్ 50లో 2024 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థికి మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 972 అయితే 971 టీఎంసీ అభ్యర్థికి వచ్చాయి.
ఒకే ఒక ఓటు, అది కూడా ఇండిపెండెంట్ కలిగింది, బీజేపీ 0. పోలింగ్ స్టేషన్ 184, సోనకోప ఖాన్పరా ఎఫ్పి స్కూల్ పోలింగ్ స్టేషన్, ఇది 184 పోలింగ్ స్టేషన్. ఇక్కడ 857 వ్యాలిడ్ ఓట్స్ ఉంటే 855 ఓట్లు టీఎంసీకి పడ్డాయి, 2 ఓట్లు ఇండిపెండెంట్కి పోయినాయి వేరే వాళ్ళకి. బీజేపీ 0. పోలింగ్ స్టేషన్ 181, ఇక్కడ కూడా 1180 ఓట్లు ఉన్నాయి, 1174 టీఎంసీ, 6 ఓట్లు మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళాయి. ఇట్లా లెక్కేస్తే మొత్తం 19 స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్లో ఫాల్టాలో టీఎంసీకి 99% ట్రెస్ హోల్డ్ దాటింది. అండ్ టీఎంసీకి 1610 ఓట్లుంటే ఈ 19 పోలింగ్ స్టేషన్లో 1623 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 27 ఓట్లు, మొత్తం 19లో కలిపితే 27 ఓట్లు. లెఫ్ట్ పార్టీలకు 20 ఓట్లు. ఓకే, 19లో 6 పోలింగ్ స్టేషన్స్లో, ఈ 19 స్పెసిఫిక్ పోలింగ్ స్టేషన్స్లో 99% పైన వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్లో 6 పోలింగ్ స్టేషన్స్లో బీజేపీ 0 ఓట్స్. మీరు పర్సెంటేజ్ చెప్తున్నాను, 99.46% టీఎంసీకి. ఇది సాధ్యమా అండి? ఎలా సాధ్యపడుతుంది అంటే, ఎలా? ఇప్పుడు మనం మొన్న చూసాం, స్టిక్కర్ వేసేసారు, బీజేపీ గుర్తు, అభ్యర్థి పేరు, ఈ రెండింటి మీద స్టిక్కర్ వేసేసి ఎవడో ఓటు వేయడానికి వీల్లేదని చెప్పారు. అందుకే కదా ఇప్పుడు రీపోల్ పెట్టింది. సో అంటే ఒక గూండాగిరి చేస్తూ దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి ఢిల్లీలో ప్రచారం చేస్తారు వీళ్ళు. మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, వీళ్ళు అసలు నిజంగా సిగ్గుపడాలి. సాగరికా ఘోష్ అయితే ఆమె జర్నలిస్ట్ అని పేరు చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా వచ్చింది కదా. ఒక జర్నలిస్ట్ ఇట్లాంటి వాటిని సహిస్తూ వాళ్లకు వత్తాసు పలుకుతూ ఉన్నప్పుడు ఇంత అన్యాయంగా అనిపించదా? వీళ్ళని అసలు ఏమనాలి? ఇదే యూపీలోనో లేకపోతే గుజరాత్లోనో జరిగితే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ రాకపోయేదా? ఖచ్చితంగా అండి. అల్ జజీరా రాస్తుంది, రైటర్స్ రాస్తుంది, అండ్ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ అందరూ రాస్తారు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అంటే అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒక్కొక్కటి నేను బెంగాల్ మీద తవ్వుతున్న కొద్దీ వస్తున్నాయండి. అసలు ఎంత దారుణం అంటే కంటిన్యూస్గా వస్తాయేమో. అంటే ఒక్కొక్క చిన్న అంశాల్లో కూడా అవినీతి, చిన్న అంశాల్లో కూడా గూండాగిరి, చిన్న అంటే పాపం పేదవాళ్ళకి అసలు వాయిసే లేని పరిస్థితి. మీరు ఇదేదో తీశారు యాక్చువల్లీ, మొన్న అర్చకులకి వీళ్ళకి, అంటే అర్చకులు అంటే ప్రీస్ట్లకి, ఏ మతంలో అయినా సరే అన్ని మతాలకు సంబంధించిన ప్రీస్ట్లకి ఏదో జీతభత్యాల కింద వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే పథకం ఒకటి తీసుకొచ్చింది మమతా బెనర్జీ గవర్నమెంట్. తీసుకొస్తే ఆ మమతా బెనర్జీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకంలో 95% మౌల్వీలకి వెళ్ళిపోతుందంట. అందులో 2-3 కేటగిరీస్ ఉంటాయంట ముస్లిమ్స్కి సంబంధించి, ఏదో నాకు తెలియదు, ఆ డీటెయిల్స్ తెలియదు. బట్ అందులో ఏంటంటే మత పెద్ద మౌల్వీ ఒకతను ఉంటాడు, ఆ పర్టికులర్ మసీద్కి సంబంధించినటువంటి హెడ్, ఇంకొకరు అజాన్కి సంబంధించినటువంటి హెడ్, అజాన్ ప్రకటించేటువంటి వ్యక్తి ఆయన. ఇట్లా 2 కేటగిరీల్లో డబ్బులు ఇస్తారట. మొదటి కేటగిరీలో ఉన్నవాడికి 3,000 ఏమో, రెండో కేటగిరీలో ఉన్నవాడికి 2,000. సో ఇప్పుడు అర్చకుడిని ఆ 2వ కేటగిరీలో పెట్టారు. మొదటి కేటగిరీకి సంబంధం లేదు, మొదటి కేటగిరీ ఓన్లీ ఫర్ ముల్లా, ఆ మౌల్వీ. అంటే ఇదేం అప్పీజ్మెంట్? ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే నిజంగా అసలు బెంగాల్ ఎలా బతికింది, ఎలా ఉన్నారు అక్కడ, ఎలా భరించారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ నిజంగా చెప్పాలంటే మమతా బెనర్జీని ఈ రోజున్న మిగతా విపక్ష పార్టీలందరూ ప్రజాస్వామ్యం అని పేరు చెబుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం అని మాట్లాడేటువంటి వాళ్ళు, మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, అసలు మమతా బెనర్జీని ఇంకోసారి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా చేయాలి. వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే, నిజాయితీ ఉన్న వాళ్ళైతే డిస్క్వాలిఫై చేయించాలి. నిజాయితీ ఉన్న వాళ్ళైతే అంతే కదండి. ఆమె మేనల్లుడు కూడా. సో ఇది ఇష్యూ. సో అంటే రాబోయే రోజులు, ఇప్పుడు మీరు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు, అసలు ఏమవుతుంది రేపు పొద్దున, ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఆల్టర్నేటివ్ ఇక్కడ ఖాళీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫాల్టా రీపోల్ జరిగింది. మెయిన్ ఎలక్షన్స్ 207 సీట్లు బీజేపీకి వచ్చాయి, 80 సీట్లు టీఎంసీకి వచ్చాయి. 207 నుంచి ఇవాళ ఫాల్టా కూడా గెలిచిన తర్వాత 208కి వాళ్ళ నంబర్ పెరిగింది బీజేపీది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో నందిగ్రామ్ రాబోతోంది, నందిగ్రామ్ ఉప ఎన్నిక రాబోతోంది. ఎందుకంటే సుబేందు అధికారి నందిగ్రామ్ నుంచి అండ్ భవానీపూర్ నుంచి, రెండింటి నుంచి పోటీ చేశాడు, రెండిట్లలో గెలిచాడు. భవానీపూర్ ఏమో మమతా బెనర్జీ స్థానం. సో భవానీపూర్ నుంచి ఆయన ఉండాలనుకుంటున్నాడు సుబేందు అధికారి, దాన్నే రిటైన్ చేసుకుంటున్నాడు. సో నందిగ్రామ్ ఎమ్మెల్యే సీట్కి రాజీనామా చేశాడు. సో నందిగ్రామ్కి 6 నెలల లోపల ఉప ఎన్నిక రాబోతోంది. అక్కడ ఎవరిని పెడతారు
చూడాలి. నందిగ్రామ్లో ఇప్పుడు ఇక ఫస్ట్ ఎట్లాగూ బీజేపీ వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నెంబర్ 2లో ఎవరు వస్తారనేది డిసైడ్ చేస్తుంది, ఎవరు కాంటెండర్ అని. నాకు అనిపిస్తుంది, నా అంచనా ప్రకారం. ఒకవేళ సిపిఎం కనుక నెంబర్ 2లోకి వస్తే ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే నెంబర్ 1, నెంబర్ 2 ఇద్దరే ఉంటారు పాలిటిక్స్లో జనరల్గా కూడా. నా అంచనా అయితే ఏంటంటే, నా అనాలిసిస్ ఎప్పుడు కూడా నెంబర్ 1, నెంబర్ 2 ఉంటాడు. నెంబర్ 3 ఎప్పుడు కూడా చాలా ఇన్సిగ్నిఫికెంట్గానే ఉంటాడు. వాళ్ళు ఏదో ఒక ఓట్ బ్రేకర్గానే నిలుస్తారు, ఏదో ఒక పార్టీకి గెలిపించడం కోసమో ఓడించడం కోసమో పనిచేస్తారు నెంబర్ 3లో ఉన్నవాళ్ళు. బికాస్ మనం చాలా ప్లేసుల్లో చూస్తాం నెంబర్ 3 ఎప్పుడు కూడా ఇర్రెలవెంటే చాలా సందర్భాల్లో. నెంబర్ 1, నెంబర్ 2 ఓడిపోవడానికి ఇంకోళ్ళు గెలవడానికి సహకరిస్తారు. అందుకే అమిత్ షా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నెంబర్ 2లోకి రండి, నెంబర్ 1లోకి రావడం ఈజీ, ఫస్ట్ నెంబర్ 2లోకి రావడం చాలా కీలకం. సో బట్ ఆ క్యాలిక్యులేషన్స్లోనే ఇప్పుడు మనం చూస్తే జేడిఎస్ నెంబర్ 3 అది అధికారంలోకి వచ్చేది ఉండదు, ఏముండదు, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా నెంబర్ 3లో ఉండే బీజేపీ. సో అందుకే ఓట్లు పడవు, అయితే కాంగ్రెస్కి వెళ్తాయి లేకపోతే టీఆర్ఎస్కి వెళ్తాయి. అదే బీజేపీ లోక్సభకు వచ్చేసరికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది, టీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అయిపోయింది లోక్సభలో తెలంగాణలో. అట్లా ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో చూడాలి. బికాజ్ ముందంతా సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ని పూర్తిగా టీఎంసీ ఆక్రమించేసింది, కాంగ్రెస్ని పక్కకి నెట్టేసింది, టీఎంసీ ఆక్రమించేసింది. సిపిఎం వర్సెస్ టీఎంసీ ఉన్నాయి, టీఎంసీ అధికారంలోకి వచ్చింది, సిపిఎం అవుట్ అయిపోయింది. టీవీ ఇప్పుడు ఎలాగూ రెండు ఫేడ్ అవుట్ అయినాయి కాబట్టి జనమే ఇంక వేరే ఆల్టర్నేటివ్ కోసం చూస్తారు. ఇప్పుడు అదే ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు టీఎంసీ అధికారంలోకి వచ్చింది, సిపిఎం అవుట్ అయిపోయింది, బీజేపీ ఆ ప్లేస్లోకి వచ్చింది. సో బీజేపీ వాళ్ళ టాప్ 1లోకి వచ్చింది, టీఎంసీ సెకండ్లో ఉంది. టీఎంసీ కనుక టీఎంసీని రీప్లేస్ చేయగలిగే విధంగా సిపిఎం కార్యాచరణ ఉంటుందా? ఎందుకంటే బెంగాల్లో ఇప్పటికీ కూడా ఈరోజు కూడా 30%, 25% to 27% ముస్లిం పాపులేషన్ ఉంది. దే విల్ నెవర్ ఓట్ టు బీజేపీ, అంతవరకు చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వాళ్ళు వేయరు. ఒకవేళ వేస్తే కనుక ఎవరికి వేస్తారు? ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం లాంటి ఏమైనా రైజ్ అవుతాయా, లేకపోతే ఆ హుమాయూన్ పార్టీ అదేమైనా రైజ్ అవుతుందా? సో వాళ్ళు ఒక ఓన్లీ ముస్లిం చెంక్ని తీసుకుంటారా? బికాస్ బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ ఒకటి ఉంది కదా, అక్కడ మనం చూసాం అస్సాంలో. అలాగే ఇక్కడ కూడా తీసుకుంటే అదొక ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే కాంగ్రెస్ మే ఆక్యుపై దట్ రోల్, కాంగ్రెస్ కొంత ముస్లిం ఓట్స్ తీసుకోవచ్చు, సిపిఎం ముస్లిం ఓట్స్ తీసుకోవచ్చు. సిపిఎంకి నాయకులు లేని పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఎందుకంటే మొన్నటిసారి ఎలక్షన్స్లో నాయకులు కార్యకర్తలు ఒకే సంఖ్యలో ఉన్న పార్టీ అందరూ వాళ్ళే. సో సిపిఎంకి సంబంధించి మొన్నటిసారి ఎలక్షన్స్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో సిపిఎం కార్యకర్తలు కూడా ప్రచారం చేశారు, ఈసారి రాముడు కోటేద్దామని, బీజేపీ కోటేశారు. సో అట్లాంటి పరిస్థితుల్లో సిపిఎం నెంబర్ 2లోకి వస్తుందా? ఇప్పుడు నందిగ్రామ్లో మనకు తేలుతుంది. ఈ రోజుకి కూడా మమతా బెనర్జీని తీసి పారేయలేం, ఎందుకంటే 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 40 మంది ఎంపీలు ఉన్నారు ఆమెకి. అండ్ అక్కడక్కడ ఆల్మోస్ట్ అన్ని జిల్లా పరిషత్లు ఆమె కంట్రోల్లోనే ఉన్నాయి. అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్స్లో టీఎంసీ గెలుస్తూ వచ్చింది. సో మొత్తం ఖాళీ అవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. మమతా బెనర్జీ తనను తాను రివైవ్ చేసుకొని కొత్త తరహాలోకి మమతా బెనర్జీ ఏమైనా మార్పు చెందితే తను సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.